హే గైస్ అరుణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సనా ఎడిటింగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇలాంటి ఫోటో ఎడిటింగ్ ఎలా చేయాలో ట్యూటోరియల్స్ నేర్చుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మనం ఎడిట్ చేయాలనుకున్న ఫోటోని స్నాప్సీడ్ యాప్లో ఓపెన్ చేసుకోవాలి. ఓకే. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ రైట్ సైడ్ టూల్స్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి ఇక్కడ హెచ్డిఆర్ స్కేప్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ నేచర్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని ఒక 60 అలా ప్లేస్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం మళ్ళీ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ ట్యూన్ ఇమేజ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ బ్రైట్నెస్ ఉంది కదా, దీన్ని ఒక 5 అలా మేనేజ్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ కాంట్రాస్ట్ ఉంది కదా, దీన్ని ఒక 15 అలా ప్లేస్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ సాచురేషన్ని ఒక 12 అలా ప్లేస్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ అంబియన్స్ ఉంది కదా, దీన్ని ఒక 28 అట్లా ప్లేస్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ హైలైట్స్ని ఒక 12 అలా మేనేజ్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ షాడోస్ని ఒక 8 అలా ప్లేస్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం టూల్స్లోకి వెళ్ళి ఇంకా సెలెక్టివ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇలా ఫోటోని జూమ్ చేసుకొని బ్లాక్ కలర్ ఎక్కడెక్కడ ఉందో ఆ ఏరియాని ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఇలా జూమ్ని తగ్గించి బ్రైట్నెస్ని ఒక 50 అలా ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక సాచురేషన్ ఉంది కదా, దీన్ని ఒక 7 అలా మేనేజ్ చేసుకోవాలి. ఓకే. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని షేడ్ని సెలెక్ట్ చేసుకొని ఇలా జూమ్ని తగ్గించి దీన్ని కాంట్రాస్ట్ ఉంది కదా, దీన్ని ఒక 40 అలా ప్లేస్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ సాచురేషన్ని ఒక 58 అట్లా ప్లేస్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ప్యాంట్ని కూడా సేమ్ అలాగే సెలెక్ట్ చేసుకొని జూమ్ని తగ్గించి కాంట్రాస్ట్ని 40 అలా ప్లేస్ చేసుకొని సాచురేషన్ని ఒక 50 అట్లా ప్లేస్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం టూల్స్లోకి వెళ్ళి మళ్ళీ సెలెక్టివ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ జూమ్ చేసుకొని ఈ జాకెట్ని సెలెక్ట్ చేసుకొని ఇలా జూమ్ని తగ్గించుకోవాలి. ఓకే. నెక్స్ట్ కాంట్రాస్ట్ ఉంది కదా, దీన్ని ఒక 20 అట్లా ప్లేస్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ స్ట్రక్చర్ ఉంది కదా, దీన్ని ఒక 40 అట్లా ప్లేస్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ సేమ్ అలాగే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సైడ్ సెలెక్ట్ చేసుకొని ఇలా జూమ్ని తగ్గించుకోవాలి. ఓకే. నెక్స్ట్ సేమ్ అలాగే స్ట్రక్చర్ని ఒక 40 అట్లా ప్లేస్ చేసుకొని కాంట్రాస్ట్ని ఒక 20 అట్లా ప్లేస్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ డీటెయిల్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా స్ట్రక్చర్, దీన్ని 15 అట్లా ప్లేస్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ని 18 అట్లా ప్లేస్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఈ ఫోటోని లైట్ రూమ్లో యాడ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఫోటోని లైట్ రూమ్లో యాడ్ చేసుకున్న తర్వాత ఈ ప్రీసెట్ ఫోటో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కొంచెం మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని ఉపయోగించుకొని మనం సింపుల్గా ఫోటోని ఎడిట్ చేసుకోవచ్చు. ముందుగా ఈ ప్రీసెట్ ఫోటోని మనం లైట్ రూమ్లో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 3 డాట్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని
ఇక్కడ కాపీ సెట్టింగ్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ మనం ఎడిట్ చేసిన ఫోటో ఉంది కదా, సేమ్ అలాగే 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ పేస్ట్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇలా మన ఫోటోని చాలా బాగా ఎడిట్ చేసుకోవచ్చు. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. Hold me close till I get up. Time is